ఆత్మకూటం జరుగుతుంది. 12 రోజుల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటం జరుగుతూ ఉంది. దేవుని బలమైన శక్తి కమ్ముకుంది. అందరు ఆత్మతో నింపబడుతూ ఉన్నారు. ఒక తల్లి చాలా ప్రయాసపడుతుంది, కానీ అభిషేకం రావట్లే. కానీ ఆమె ఆత్మ పొందుకోవాలని తెగ తపన. సేవకులు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ప్రభువుకి నీకు మధ్య ఏదో ఒక అడ్డుగోడ మిగిలిపోయింది. దానిని ఎప్పుడైతే నీ మనస్సులో నుండి తీసివేస్తాను అని యథార్థ హృదయముతో నువ్వు పశ్చాత్తాపపడతావో దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. ఈ తల్లికి పొందుకోవాలని బాగా ఆసక్తి పెరుగుటను బట్టి ఆమె గ్రహించింది, ప్రభువా ఇదిగో నాకు ఈ నగలంటే చాలా పిచ్చి నాయన, చాలా ఇష్టం. దీనివల్ల నేను అభిషేకం పొందుకోలేకపోతున్నానేమో. ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఇవన్నీ నేను సమర్పించేసుకుంటాను. నాకు నువ్వు కావాలి, నీ అభిషేకం కావాలి, ప్లీజ్ దేవా అని పశ్చాత్తాపమూర్తి ఏడ్చి అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉందండి. ఎప్పుడైతే ఆ తీర్మానం హృదయములో నుండి బయటకు వచ్చిందో, ఇవన్నీ అలాగే ఉన్నాయి కానీ హృదయములో నుండి ఆ తీర్మానం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దేవుడు బలమైన శక్తితో నింపాడు ఆ తల్లిని. ఎంతమందిని ప్రభువు ఏ విధంగా దర్శించాడని అడిగినప్పుడు ఆ తల్లి లేచి సాక్ష్యం చెప్తుంది, అయ్యా నేను చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, అందరూ ఆత్మలో నింపబడుతూ ఉంటే నాకు కూడా చాలా ఆశ ఉంది, కానీ నింపబడలేని పరిస్థితి. కానీ ఈ రోజున దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆయనకు అసహ్యమైనవి నాలో ఉన్నవని, ఎప్పుడైతే వాటిని వదిలేస్తానని తీర్మానం చేసుకున్నానో ప్రభు నన్ను దర్శించాడయ్యా. ఇక నాకు వీటితో పనేమి వద్దయ్యా అని అందరూ చూస్తుండగా సేవకుల చేతులు పెట్టేసింది. నా ప్రభువే నాకు ముఖ్యం అని అనుకుంటామే, వాళ్ళే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆమె చెప్దాం గట్టిగాను.